హలో అండి, వెల్కమ్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్. ఈరోజు నేనైతే మా ఇంట్లో సండే స్పెషల్ లాస్ట్ వరకు చూడండి. కొత్త కొత్త వంటలతో ఈజీగా టేస్టీగా ఇష్టంగా తినే వారి కోసం అయితే ఈ వంటలు ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా కుదురుతాయి అన్నమాట. నేనైతే ఫస్ట్గా పచ్చి బఠానీ పన్నీర్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఎన్ని వంటలు ఈరోజు మా సండే స్పెషల్ అనేది అయితే చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి అదేవిధంగా ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. వంటలు ఈ విధంగా చేసామంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎవరైనా వచ్చినా కానీ టైము వేస్ట్ కాదు. తక్కువ టైంలో ఎక్కువ మనము వంటలు ఎన్ని వండాలనుకున్నా వండేసుకోవచ్చు. మనం ఇంట్లో ఎన్ని ఐటమ్స్ కావాలి అనుకున్నా లేకుంటే ఎవరైనా వచ్చినప్పుడైనా ఈ విధంగా కనుక మనం చేసుకున్నామంటే ఈజీ అవుతుంది పని. అందుకని నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. చూసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. ఆనియన్, పచ్చిమిర్చి వేయించిన తర్వాత కరివేపాకు, కొంచెం మెంతి కూర కూడా వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది. మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటాలని నేనైతే ఒక 4 పెద్ద సైజు టమాటాలు అయితే ఒక 4 కట్ చేసుకుంటున్నాం. మనం పన్నీర్ ఎంత వేసుకుంటామో దానికి మోతాదులో మనం టమాటా తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత టేస్టీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఈ టమాటా ముక్కలు మంచిగా పేస్ట్లా అయి మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం మూత పెట్టుకున్నామంటే మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు సైడ్కి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటాం కదా సైడ్కి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో పోపు దినుసులు వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అటు కర్రీ చూస్తుంటూ ఇటు పోపు వేసుకుంటున్నాను. ఆ టమాటా కర్రీ మగ్గిన తర్వాత పన్నీర్ అయితే ఈ విధంగా వేసుకున్నాను. చూడండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇలా పచ్చి పచ్చి వేసేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసాను కదా, పోపు సైడ్కి ఇంకో పోపు వేసి పచ్చి బఠానీలు ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ అయితే వేసి ఇలా కలుపుకుంటున్నాను. 2 కూరలు ఒకేసారి ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి. ఎంత ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు అనేది ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు మొత్తము క్యాబేజీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇటు సైడ్ చూడండి, పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. 2 కర్రీలు ఒకేసారి అయితే కుక్ అవుతున్నాయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2-3 దగ్గరలో వండుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకు మాడిపోకుండా ఉంటుంది. మొత్తము కుక్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్కి ఫ్రై అవుతుంది కదా క్యాబేజీ. దీంట్లో నేను కొంచెం కొత్తిమీర, మెంతి, కరివేపాకు వేసి ఫ్రై చేశాను. పన్నీర్ కర్రీ అయితే ఇంతవరకు చూడండి ఇలా వచ్చింది. మొత్తం అయితే కర్రీ రెడీ అయిపోయింది. అంటే లాస్ట్గా కొత్తిమీర, గరం మసాలా వేసి స్టవ్ బంద్ చేసుకున్నాను. క్యాబేజీలో కాలీఫ్లవర్ కర్రీలో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇది కూడా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తొందరగా అవ్వాలని మంట పెట్టామంటే మాడిపోతుంది. పసుపు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. వీడియోస్ చాలా ఉంటాయండి ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏ వీడియో కావాలనుకున్నా మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కర్రీ ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు లాస్ట్గా ఉప్పు అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి మెత్తగా అయితే ముక్క కాదు, మంచిగా ఫ్రై అవుతుంది. లాస్ట్గా గరం మసాలా పొడి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను గారెలు, మొక్కజొన్న గారెలు చేద్దాం అనుకొని అయితే మిక్సీ జార్ తీసుకున్నాను. తీసుకొని మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఒక 5, 6 మనము తీసుకునే మొక్కజొన్న గింజలు బట్టి మనం వేసుకోవాలి. ఒక ఎల్లిపాయ అయితే వేసుకున్నాను. జీలకర్ర వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మొక్కజొన్న గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. హాట్గా చేసుకోవచ్చు, స్వీట్గా చేసుకోవచ్చు. అదేవిధంగా నేను వడలు వేద్దాం అనుకుంటున్నాను. వడల కోసం అనేసి అయితే చట్నీ కోసం పల్లీలు వేయించుకున్నాను. ఇంకా పప్పు కూడా చేస్తున్నాను. పల్లీలు ఒక సైడ్కి పెట్టి ఫ్రై చేసి, పప్పు అయితే ఒక సైడ్కి పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. ఇలా మనం చేసుకోవడం వల్ల అంటే ఖరాబ్ కావు, మాడిపోతుంది అని భయం ఉండదు. ఇప్పుడు ఈ పల్లీల పొట్టు ఈజీగా రావాలంటే చూడండి, ఇలాంటిది ఏదైనా ప్లాస్టిక్ తీసుకొని జాలి ఉన్నది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా మెదిమేసుకున్నామంటే పొట్టు అంతా కిందకు వచ్చేస్తుంది. పల్లీలు అనేవి లోపలే ఉండిపోతాయి, చెరగాల్సిన అవసరం లేదు. ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇప్పుడు పోపు వేసుకుంటాం కదా చట్నీకి, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసి పోపు వేసుకొని పల్లీలు వేసుకొని కలిపేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను వడలు వేద్దాం అనుకొని బియ్యపు పిండి అయితే వేస్తున్నాను. అంటే మినపపిండిలో మినపగుడ్లు నానబెట్టి ఒక 2 hours నానబెట్టి గ్రైండ్ చేశాను. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు, బియ్యపు పిండి వేసి కలుపుతున్నాను. మన ఇష్టం, పిండి అయినా వేసుకోవచ్చు, లేకుంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ, అదైనా వేసుకోవచ్చు. వేసుకొని వడలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు నేను పల్లీలు చట్నీ రెడీ అయిపోయింది కదా, పోపు అయితే పైన వేస్తున్నాను. ఈ విధంగా పోపు కోసం అయితే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసి వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకొని వేసుకోవాలి. మెంతికూర పప్పు కూడా రెడీ అయ్యింది, పోపు పెట్టేసినాను. ఈ విధంగా మా సండే స్పెషల్ రెసిపీ అయితే రెడీ అయ్యాయి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వడలు వేసుకోవాలి. పప్పు చూడండి, మెంతి టమాటా పప్పు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు అందరూ. ఇప్పుడైతే వడలు వేస్తున్నాను. వడలు వేయడం కోసం కొంచెం వాటర్లో చేతి ముంచుకొని ఇలా వడలు అయితే వేయాలి. ఇలా చేతితో రాదు అనుకుంటే గరిటి రివర్స్ చేసి కూడా వేసుకోవచ్చు. వడలు ఒక సైడు, అన్నం కూడా అయిపోయింది, పప్పు, అన్నీ వంటలు అయితే రెడీ అయిపోయి, రసం, పన్నీర్ కర్రీ, చట్నీ, వడల కోసం అనేసి అయితే చట్నీ, కాలీఫ్లవర్ ఫ్రై అన్నీ రెడీ అయ్యాయి. వడలు ఒక్కటి వేస్తే ఈరోజు అయిపోతుంది. ఇంకా మొక్కజొన్నలు పిండిది స్నాక్స్ అనమాట, సాయంత్రం అయితే ఇద్దామని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఈజీగా మా ఇంట్లో సండే స్పెషల్ అయితే రెడీ అయ్యిందండి. ఈ సండే స్పెషల్ మా ఇంట్లో మా అక్క వాళ్ళు వస్తున్నారని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఈరోజు ఈ విధంగా మా ఇంట్లో సండే స్పెషల్ జరుపుకున్నాము. చూసారు కదా, ఈజీగా చేసేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను చేసేటట్టు ఒకసారి ట్రై చేయండి. చూడండి, అయిపోయింది, సండే స్పెషల్ రెడీ అయ్యిందండి. ఓకేనండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.